వందనాలు. I said everybody వందనాలు. అందరికీ వందనాలు అన్నానండి. Thank God for this time in the evening the Lord has given to us to sit around the holy word of God. తన పరిశుద్ధ వాక్యం చుట్టూ మనమందరం చేరి కూర్చోవడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకి మనము వందనస్తులమై ఉన్నాం. For this time of meditation, will you please turn with me to 1 Corinthians chapter 11 to read verse 23, 24 and 25. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం చదువుకుందాం. 1 Corinthians chapter 11 verse 23. 23. For I have received of the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, took bread, and when he had given thanks, he brake it and said, Take, eat. This is my body, which is broken for you. This do in remembrance of me. After the same manner also he took the cup, when he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye as oft as ye drink it in remembrance of me. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. May the good Lord bless the reading of his holy word. మన ప్రభు ఈ పరిశుద్ధ లేఖన భాగాలు మన వినికిడిలో దీవించునుగాక. By reading this verse, we can give title to the message, Reminder from Christ. యేసు క్రీస్తు ప్రభు నుండి వచ్చినటువంటి ఒక జ్ఞాపకం. In the first message, we saw revealing by Christ. మొదటి వర్తమానంలో క్రీస్తు నుండి మనకు వచ్చిన ప్రత్యక్షత. Secondly, rejoicing in Christ. రెండవది క్రీస్తు నుండి మనకు వచ్చిన ఆనందము. Now the reminder from Christ. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలనే హెచ్చరిక కూడా క్రీస్తు నుండే వచ్చింది. Apostle Paul says, For what I have received from the Lord, I deliver it unto you. పౌలు అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. It's a very important subject. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. Because we know that all Old Testament commandments are summarized in the New Testament in just 2. పాత నిబంధన అంతా కూడా క్రొత్త నిబంధనలో రెండు విషయాల్లో సారాంశంగా క్లుప్తీకరించబడింది. In Mark chapter 12 verse 30 and 31 we read, Thou shalt love the Lord thy God. మార్కు సువార్త 13లో చెప్పబడింది పాత నిబంధన సారాంశం. నంబర్ 1, నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను. Verse 31 says, Love thy neighbor as thyself. 31లో చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. All commandments of the New Testament. పాత నిబంధన Old Testament పాత నిబంధన ఆజ్ఞల సారాంశం అంతా are summarized in these 2 New Testament commandments. క్రొత్త నిబంధనలో ఈ రెండు ఆజ్ఞలలో క్లుప్తీకరించబడింది. Likewise, all ordinances of Old Testament పాత నిబంధన ఆచారపూరితమైన ఆజ్ఞలన్నీ are summarized in 2 ordinances given to the church. క్రొత్త నిబంధనలో ఆచరించటానికి ఇవ్వబడిన రెండు ఆజ్ఞల్లో Number క్రొత్త 1 నిబంధన is the baptism, మొదటిది బాప్తిస్మము, and believers baptism, విశ్వాసులు పొందే and బాప్తిస్మము. secondly the Lord's Supper. రెండవది రొట్టె విరిచే కూడిక. When we read portions like this, ఈ భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు Apostle Paul goes a step further. పౌలు ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు. And he makes the distinction between the Lord's table and the Lord's supper. పౌలు ప్రభు బల్లకి ప్రభు భోజనానికి తేడాను చెప్తున్నాడు. In 1 Corinthians chapter 10, the teaching about Lord's table. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న బోధ
ప్రభు బల్లను గురించిన బోధ. But in chapter 11, it is about the Lord's Supper. 11వ అధ్యాయంలో ఉన్నది ప్రభు భోజనమును గురించిన బోధ. In 1 Corinthians chapter 10, when it talks about the Lord's table, that speaks to us about our positional truth. 10వ అధ్యాయంలో ప్రభు బల్ల అనే సత్యము మనకున్నటువంటి దక్కిన చోటు స్థానం, మన స్థానం ఎక్కడ అని చెప్తుంది. But in 1 Corinthians chapter 11, when it talks about the Lord's Supper, that speaks to us about our practical truth. 11వ అధ్యాయంలో అయితే ప్రభు పట్ల మనము చేయాల్సిన పనిని గురించి చెప్తుంది ప్రభు భోజనం. How important it is for us to be reminded of the Lord, the importance of the Lord's table or Lord's Supper. ప్రభు బల్ల లేదా ప్రభు భోజనం, ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేయబడడం ఎంత ప్రాముఖ్యమైనది. While we see the doctrinal aspect in chapter 10, we have the practical aspect in chapter 11. 10వ అధ్యాయంలో సిద్ధాంతపరమైన సంగతులు చెప్పబడితే 11వ అధ్యాయంలో అభ్యాసానికి సంబంధించిన సంగతులు చెప్పబడ్డాయి. But for this time of meditation, ఈ పూట ధ్యానం కొరకై let us focus our attention interchanging this word table or supper. మన కోణాన్ని, మన దృష్టి కోణాన్ని బల్ల అలాగే భోజనం అనే దానికి మారుచుకుంటూ let us learn 7 important aspects about the Lord's table or Lord's Supper. ప్రభు బల్లను గురించిన కొన్ని అంశాలు, ప్రభు భోజనాన్ని గురించిన కొన్ని అంశాలు నేను మీతో పంచుకోబోతున్నాను. Remember, this is an ordinance. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రభు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. Which means whether you understand or not, it is given by the Lord and we must obey it. ఇది మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ప్రభు వారి చేత అనుగ్రహించబడింది కనుక లోబడాల్సిందే. God has given to us in his divine wisdom. ప్రభు మనకు అనుగ్రహించింది తన జ్ఞానములో నుండి అనుగ్రహించాడు. Even the early saints, when they observed, they remembered that the Lord is going to come quickly. ప్రభు త్వరగా రాబోతున్నాడు అనే స్పృహలోనే ఆదిమ విశ్వాసులు ఈ బల్లలో లేదా ఈ భోజనములో పాల్గొనేవారు. So in expectation of his imminent return, ప్రభు త్వరగా రాబోతున్నాడు అనే సంగతి మనస్సులో ఉంచుకొని week by week, on the first day of the week, when the saints come together around the table of remembrance, వారం వారం ప్రభు బల్లలో మొదటి దినమున పాల్గొనేవాళ్ళు. what is that we are to be reminded of? మనము ఈ సంగతుల పట్ల ఏమి జ్ఞాపకం చేయబడుతున్నాం? Why this subject is required to be spoken? ఈ మాటలు ఎందుకు బోధించబడాలి? Because somehow that importance of the Lord's Supper is being lost. ఏదో విధంగా మన మధ్యలో నుండి వీటి యొక్క ప్రాధాన్యత తగ్గించబడింది. The seriousness and the solemnity of the Lord's Supper. ప్రభు భోజనాన్ని గురించినటువంటి తీవ్రత, ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది. And that's why a special revelation was given to this apostle Paul. అందుకనే అపోస్తలుడైన పౌలుకి ప్రత్యేకమైన ప్రత్యక్షత అనుగ్రహించబడింది. And in this portion of scripture, ఈ లేఖన భాగంలో he brings out before us the 7 important aspects of it. దీని గురించిన 7 ప్రాముఖ్యమైన సంగతులు మనకు How బోధించబడుతున్నాయి. important it is for us as believers. విశ్వాసులంగా ఇది ఎంత ప్రాముఖ్యమో మనము గమనించాలి. When we observe it, when we obey it, and when we do this in remembrance of the Lord. మనము ప్రభు బల్లలు లేదా ప్రభు భోజనములో చేవేస్తున్నప్పుడు విధేయతతో ఈ 7 సంగతులు That గమనించుకోవాలి. not only we should know the truth of it, but we should be able to pass on to the next ఈ generation. 7 సంగతులు మనం అట్టుకు మనం తెలుసుకుని ఉండడం మాత్రమే కాదు, తర్వాత తరాలు వీటిని అందించబడాలి. Let us learn these 7 aspects. ఈ 7 సంగతులు నేర్చుకుందాము. Number 1, మొదటిది, it is the table of the Lord. ఈ బల్ల ప్రభువుది. That's why we read in verse 23, 23వ వచనంలో చదువుతున్నాం, for I have received from the Lord. ప్రభు వలన దీనిని పొందాను. He didn't say I have received from other apostles. ఇతర అపోస్తలుల ద్వారా ఇది పొందాను అని చెప్పడం లేదు. Because when this table was instituted in John's Gospel chapter 13, we read, యోహాను సువార్త 13వ అధ్యాయంలో
ఈ బల్ల అక్కడ ప్రారంభించబడింది. Among those called disciples, Apostle Paul was not there. ఆ మేడగది మీద ఉన్న శిష్యులలో పౌలు లేడు. Why it is emphasized that this is the table of the Lord? ఇది ప్రభువ బల్ల అని ఎందుకు నొక్కి చెప్పబడుతుంది? Because there are other tables. ఎందుకనంటే మిగతా కొన్ని బల్లలు కూడా ఉన్నాయి. If you turn to chapter 10 and verse 21, 10వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు you చూడగలిగితే, cannot drink the cup of the Lord and the cup of the devils. You cannot be partakers of the Lord's table and of the table of the devils. ప్రభు బల్ల దెయ్యముల బల్ల అని రెండు చెప్పాడు 21లో. Dear brother and sister, ప్రియ సోదరి సోదరులారా, when we are partakers of the Lord's table, మనము ప్రభు బల్లలో చేయి వేస్తూ ఉన్నప్పుడు we should be detached from the tables of the devil. ప్రభు బల్లలో చేయి వేసే మనం దయ్యాల బల్ల నుండి దూరంగా జరగాలి. What do you mean by that, దాని brother? అర్థం ఏమిటి సోదరుడా? When we were in Delhi, మేము ఢిల్లీలో ఉన్నప్పుడు, in an assembly, when we were coming together, ఒక సంఘంగా కూడి వస్తున్నప్పుడు, I can never forget that incident. ఆ సంఘటన ఎప్పటికీ నేను మర్చిపోలేను. A young boy, a good believer, was suddenly fallen sick. ఒక చక్కటి విశ్వాసి యవనస్తుడు అకస్మాత్తుగా రోగి అయ్యాడు. And that sickness was unto death. ఆ రోగము మరణానికి దారి తీసింది. And towards the end of his life, జీవితం చివరిలో he called his older sister తన పెద్ద అక్కను పిలిచాడు. and he told to her, ఆమెతో ఇలా చెప్పాడు, dear sister, అక్క, please forgive me, నన్ను క్షమించు, because something wrong I was practicing in my life. నా జీవితంలో ఒక తప్పు సంగతిని అనుసరిస్తూ ఉన్నాను. And that night he confessed ఆ రాత్రి అతడు ఒప్పుకున్నాడు that though he was a member of the local assembly, స్థానిక సంఘంలో ఆ యవనస్తుడు సభ్యుడిగా ఉంటున్నప్పటికీ, partaking of the Lord's table, ప్రభు బల్లలో చేయి వేస్తూ పాలు పంపులు but పొందుతూ, at the same time, అదే సమయంలో along with his colleagues and friends, తన స్నేహితులతోటి తోటి ఉద్యోగస్తులతోటి he was practicing planchet. Yeah. ప్లాన్చెట్ అనే దాన్ని అతడు, Have you heard about planchet? ప్లాన్చెట్ అనే దాని గురించి విన్నారా? Planchet is a kind of table. ప్లాన్చెట్ అనేది ఒక రకమైన బల్ల. There are few letters written on it. దాని మీద కొన్ని అక్షరాలు రాయబడి They ఉంటాయి. do certain things over there. దాని మీద వాళ్ళు కొన్ని కార్యక్రమాలు And they చేస్తారు. call the evil spirit. ఆ కార్యక్రమంలో వాళ్ళు దురాత్మలను And the పిలుస్తారు. evil spirit will move that object which is kept on that table. ఆ దురాత్మలు వచ్చి ఆ బల్ల మీద ఉన్న వాటిని కదుపుతాయి. It is still a practice among many. చాలా మంది ఇప్పటికీ దాన్ని అనుసరిస్తూ ఉన్నారు. And that young boy confessed that day. ఆ యవనస్తుడు ఒప్పుకున్నాడు. My brother, my sister. నా ప్రియమైన సోదరి సోదరులారా, The very next day he passed away. ఆ తర్వాత రోజున అతడు But మరణించాడు. that lesson which I learned, నేను పాఠాన్ని there are నేర్చుకున్నాను. many good believers, చాలా చక్కటి విశ్వాసులు ఉన్నారు. partakers of the Lord's table, బల్లలో చెయ్యి వేసే వాళ్ళు ఉన్నారు. but outside they are also partaking of the various tables which are the tables of the devil. దయ్యాల బల్ల అనబడిన అనేక బల్లల మీద చేతులు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Secretly, for certain help in their life, they go to witchcraft, witch doctors. వారికి సహాయం కొరకై రహస్యంగా ఈ చేతబడి చేసేవాళ్ళు, భూత వైద్యానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. Having some secret things of that which is offered to the devil. అపవాదికి అర్పించబడే ఆ రహస్యమైన వాటిని వీరు కలిగి ఉన్నారు. So many examples I can tell you. అనేకమైన ఉదాహరణలు నేను చెప్పగలను. And literally this has happened. నిజంగా ఇది జరిగింది. Many good believers, చాలా మంది మంచి విశ్వాసులు for their practical life, వాళ్ళ అనుదిన జీవితంలో they are practicing something which is found among the heathen. అన్యుల మధ్య ఆచారంలో కొనసాగుతున్న వాటిని విశ్వాసులు కూడా చేస్తున్నారు. In one place, ఒక చోట after preaching the gospel, సువార్త ప్రకటించబడిన తర్వాత it was a thickly crowded place in one room. ఒక గదిలో చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు. Suddenly I found a young man sitting there. ఒక యవనస్తుడు అకస్మాత్తుగా కూర్చోవడం And చూశాను. he started moving. అతడు ఇట్లా మూవ్ అవుతా He ఉన్నాడు. started making different noises. రకరకాల శబ్దాలు కూడా చేయడం He ప్రారంభించాడు. changed in his body in such a way that we ordinarily cannot change like that. ఒక వ్యక్తి తన శరీరం అంతటిని తిప్పుతా ఉన్నాడు. I found something wrong in him. ఆ
ఆ వ్యక్తిలో ఏదో తేడా ఉంది అనిపించింది. Immediately we brothers started praying, మేము సహోదరులు వెంటనే ప్రార్థించడం reading ప్రారంభించాం. scriptures, లేఖనాలు చదువుతున్నాం, singing song. పాటలు పాడుతున్నాం. After a while that boy became silent. కొద్దిసేపు అయ్యాక ఆ వ్యక్తి మౌనమయ్యాడు. We prayed, ప్రార్థించాం. but the evil spirit did not leave that boy. అయితే అపవిత్రాత్మ ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. Something was led in me. నాలో ఒక ప్రేరణ కలుగుతా ఉంది. Before leaving that place, ఆ ప్రదేశం వెళ్లే ముందు I got up and said like this: నేను లేచి ఇలా చెప్పాను, Dear family, we are thankful to you for having brought us here to preach the gospel. ప్రియమైన కుటుంబస్తులారా, మమ్మల్ని ఇక్కడికి మీరు పిలిచినందుకు చాలా And సంతోషం, in my వందనాలు. heart I am praying to the Lord, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Lord, in your time, in the times of the disciples, you did cast away the demon. ప్రభువా, శిష్యులు ఉన్నప్పుడు నీవు వారి కాలంలోనే వారి ఎదుట అపవిత్రాత్మను వెళ్ళగొట్టావు. Lord, what shall we do about this man? మేము ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలి? Do something, Lord. ప్రభువా, నీవు కార్యాన్ని జరిగించు. There was no answer. ప్రార్థనకి సమాధానం రాలేదు. I was really troubled in my heart. నేను ఎంతో కలత చెందాను. I got up and said like నేను this: లేచి ఇలా చెప్పాను, Dear family, ప్రియమైన thank you for కుటుంబస్తులారా, calling us here. మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు I am వందనాలు. very sure, నేను ఖచ్చితంగా ఇది చెప్పగలను. if you want to have the blessings from the Lord, ప్రభు యొద్ద నుండి మీకు ఆశీర్వాదాలు రావాలి అని అంటే you have to remove from your house anything which is contrary to the Lord. దేవునికి వ్యతిరేకమైనవి ఏవో మీ ఇంట్లో ఉంటే వాటిని మీరు వెంటనే తీసివేయండి. If there is any lemon, ఒకవేళ నిమ్మకాయలు ఉన్నాయా, if there is any coconut, కొబ్బరికాయలు ఎలాంటి if తీసారా, there are any chilies, లేకపోతే మిరపకాయలు if పెట్టారా, there are any tawit, తావీదు ఏదైనా కట్టుకున్నారా, if there is any tantra mantra తంత్రాలు మంత్రాలకు which సంబంధించినవి you have ఏమైనా kept in ఉన్నాయా, your house, మీ ఇంట్లో కనుక పెట్టుకుంటే either you follow that ఒకవేళ అనుసరిస్తే వాటి వెనక పోండి, or you hear the gospel and trust in the Lord. సువార్త విని ప్రభు వైపుకు తిరగండి. I am very sure the Lord can do it. ప్రభు ఖచ్చితంగా దాన్ని చేస్తాడని నేను చెప్పాను. But if you have followed all of those things, అయితే వీటినే మీరు ఇంకా అనుసరిస్తాము అని అంటే the Lord will not work. ప్రభు పని చేయడు. We left the place. మేము ఆ చోటు నుంచి As we వెళ్ళిపోయాం. were going to our vehicle, మా వాహనం దగ్గరికి వెళ్తూ the mother ఉంటాడు. of the boy came running. ఆ బిడ్డ యొక్క తల్లి పరిగెత్తుతా వచ్చింది. Brother, please wait. అయ్యా ఒక్కసారి ఆగండి, I am really very sorry. నన్ను క్షమించండి. I have kept those things in ఆ my house. విషయాలు మీరు చెప్పినవన్నీ నా ఇంట్లో ఉన్నాయి. Secretly I have gone to these places. I wanted to get rid of this problem. నేను రహస్యంగా వీటిని తెచ్చుకున్నాను. ఈ సమస్య నుంచి విడుదల పొందాలని ఉంది. Now I take out all those things నేను వాటిని అన్నిటిని ఇప్పుడు బయటికి and I will throw తీసుకొస్తున్నాను. it out from my house. నేను నా ఇంటిలో నుంచి విసిరి వేస్తాను. As we left that place, మేము ఆ చోటు విడిచిపెట్టి after a వెళ్ళిపోయాక while I came to know, కొంతసేపు అయ్యాక నాకు తెలిసింది, because they have thrown out those things, ఆ వస్తువులు వాళ్ళు బయటికి విసిరేసిన కారణం చేత that boy became perfectly all right. ఆ బిడ్డ సంపూర్ణంగా స్వస్థత పొంది Dear ఉన్నాడు. brother and sister, సోదరి సోదరుడా, this is the Lord's table. ఇది ప్రభు యొక్క బల్ల. Don't play with the table of the devil and the table of the Lord simultaneously. దయాల బలలో చేయి వేస్తూ రహస్యంగా ప్రభు బలలో చేయి వేస్తూ ఒకేసారి ఉండవద్దు. May the Lord give that seriousness in our life. ఈ విషయంలో ప్రభు మనకి తీవ్రంగా ఆలోచించు శక్తి Anything అనుగ్రహించుగాక. which is contrary to the Lord, let us remove it from our life, remove it from our house. ప్రభువుకి వ్యతిరేకమైనటువంటివి మన హృదయంలో నుండి మన ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోవునుగాక. It is the table of the Lord. ఈ బల్ల ప్రభు వారి యొక్క బల్ల. The Lord ordained it. ప్రభు దీనిని ఆజ్ఞాపించి The Lord స్థాపించాడు. instituted it. దానిని స్థాపించిన వాడు The ఆయన. Lord instructed about it. ఆజ్ఞాపి ఎలా చేయాలో సూచన ఇచ్చిన వాడు The ఆయన. Lord specially delivered it to Apostle దాన్ని Paul. అప్పగించింది కూడా ప్రభువే పౌలుకి. And that's why he says, what I have received from the Lord, I delivered it unto you. అందుకనే పౌలు అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను. It's a spiritual ordinance. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆజ్ఞ. You know what's the danger? ప్రమాదం ఏమిటో తెలుసా? The danger is to miss the SPI of the spiritual. SPI అనేది ఆత్మీయమైన సంగతుల్లో నుండి పోతా ఉంది. What will happen if SPI is removed from the spiritual? స్పిరిచువల్ అనే పదంలో నుండి SPI తీసేస్తే ఏమొస్తుందండి? What will be left there? ఏమొస్తుంది? Ritual. ఆచారం అనే అర్థం వస్తుంది. To many this has become only a ritual. చాలా మందికి రొట్టె తినడం పాత్ర త్రాగడం ఆచారము.
directly or indirectly. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని Somehow Sunday is very important for many. కొంతమందికి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం ఏముండదు, ఆచారం. They think this is spiritual and this we should do it. ఇది ఆత్మీయంగా జరిగిపోవాలి కాబట్టి ఎలాగైనా దానిలో చేయాలి. That's why అందుకని you see on Sunday ఆదివారం చూడండి, the hall will be packed. హాల్ అంతా నిండిపోద్దండి. You come on the Bible study day. బైబిల్ స్టడీకి రండి, ఎంతమంది ఉంటారు? You come on the prayer meeting. ప్రేయర్ మీటింగ్ రండి, ఎంతమంది ఉంటారు? There won't be any. ఎక్కువ మంది ఉండకపోవచ్చు. Somehow we have lost the meaning of it. ఈ బల్ల అనే దాని యొక్క అర్థాన్ని, భోజనం అనే దాని అర్థాన్ని పోగొట్టుకుంటున్నాం. Let me say one more thing over here. ఇక్కడే మరొక సంగతి కూడా మీతో పంచుకుంటాను. When you read Acts of the Apostles, అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు chapter 2, రెండవ అధ్యాయంలో verses 41 to 47, 41 నుంచి 47 వరకు we find 7 practices in the local assembly. స్థానిక సంఘములో జరగాల్సిన 7 సంగతులు చెప్పబడ్డాయి. Verse 41 41వ వచనం speaks about salvation. రక్షించబడుట. And verse 42, 42లో verse 41 says about the salvation and baptism. 41లో రక్షణ, బాప్తిస్మము. And then it speaks about the reception in the assembly. తర్వాత వారు చేర్చబడుట సంఘములోనికి. They that received the word gladly were baptized, and on that day there were added 3,000 to them. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3 things are spoken there. అక్కడ 3 సంగతులు చెప్పబడ్డాయి. Salvation, రక్షింపబడుట, after that baptism, బాప్తిస్మం పొందుట, after that receiving in the local తరువాత assembly. స్థానిక సంఘములోనికి చేర్చబడుట. If it is not done with you, ఒకవేళ ఈ 3 నీ జీవిత అనుభవంలో లేకపోతే you might be coming to the assembly. రావచ్చు ఒకవేళ సంఘములోనికి. Good, keep coming. వస్తూనే ఉండండి, మానొద్దు. But to be part of the local assembly, కానీ స్థానిక సంఘములో ఎప్పుడు భాగమవుతావంటే you must be born again. నీవు కొత్త జన్మ పొందాలి. You must be baptized. బాప్తిస్మాన్ని పొందాలి. తర్వాత And then you must be received by the assembly into the fellowship of the local assembly. తర్వాత స్థానిక సంఘము తన సహవాసములోనికి నిన్ను ఆహ్వానిస్తుంది. Verse 41 is done only once. 41వ వచనములో ఉన్న 3 ఒక్కసారి జరుగుతాయి. Then there are 4 things said in verse 42. 42వ వచనములో 4 సంగతులు చెప్పాడు. And those 4 things are done continually. ఆ 4 సంగతులు ఒకసారి జరిగి ఆగిపోయావు కదా, మాటికి జరగాలి. If verse 41 gives the order or the sequence of those 3 things, 41వ వచనంలో ఉన్న 3 ఒకదాని తర్వాత ఒకటి జరగాలి అనే క్రమాన్ని గనుక ఇస్తుంటే, first salvation, మొదట రక్షింపబడుట, then baptism, తర్వాత బాప్తిస్మం and పొందుట, then receiving into the ఆ assembly. తర్వాత సంఘములోనికి చేర్చబడుట. Believe me, the same order must be followed in verse 42. 41లో ఉన్న అదే క్రమం 42లో కూడా కనబడుతుంది. What is verse 42? 42లో ఏముంది? And they devoted themselves to the apostles' teaching, అపోస్తుల బోధయందు ఎడతెగకున్నారు, and to fellowship, సహవాసము, and to breaking of bread, రొట్టె విరుచుట, and to prayers. 4వది ప్రార్థన These చేయుట. 4 things, 4 when సంగతులు you take in sequence, ఈ 4గింటిని గనక ఒకదాని తర్వాత ఒకటి గనక what should be the first thing followed by the believer? విశ్వాసులు అనుసరించాల్సిన మొట్టమొదటిది ఏమిటి? Apostles' teaching, అపోస్తుల బోధ, the Bible study, బైబిల్ స్టడీ, then the fellowship meeting, తర్వాత సహవాస కూడికలు, call it a cottage meeting, వాటిని గృహ కూడికలు అని చెప్పండి. then comes the breaking of bread, ఆ తర్వాత రొట్టె విరిచే కూడిక, and then comes the prayer. ఆ తర్వాత ప్రార్థన. If verse 41 is taken as sequence order, 41వ వచనములో మనము క్రమమును గనక verse గుర్తించినట్లయితే 42 also must be taken in that sequential 42లో order, ఉన్న సంగతులు కూడా క్రమములోనే జరగాల్సి ఉంది. which means దాని అర్థం, if I have not attended the fellowship meeting, నేను సహవాస కూడికకు హాజరు కాకపోతే, if I have not attended the Bible study meeting, బైబిల్ స్టడీకి నేను అటెండ్ కాకపోతే, I have no right to partake of the Lord's table or రొట్టె supper. విరిచే కూడికలో రొట్టెలో చెయ్యి వేయటానికి నాకు హక్కే లేదు. Dear brother and sister,
ప్రియ సోదరి సోదరులారా, In our practical life and behavior, somehow we have changed to our own మన convenience. అనుదిన జీవితంలో మనము సంగతులను మన ఇష్టానికి మార్చేసుకున్నాం. How important it is ఎంత for us. ప్రాముఖ్యమైనది ఇది. Dear brother and sister, ప్రియ సోదరి సోదరులారా, it is the Lord's table. ప్రభు బల్ల, The Lord has ordained. ప్రభు The ఆజ్ఞాపించాడు, Lord appointed. ప్రభు నియమించాడు. It is not from man. మనుషుల యొద్ద నుండి It is వచ్చింది not from కాదు, apostles. పౌలు నుండి వచ్చింది It కాదు, is not from any organization. ఏ సంస్థ నుండి వచ్చింది కాదు. It is the table of the Lord. ప్రభు వారి యొక్క బల్ల. Number one, మొదటిది it is the table of the Lord. ఇది ప్రభు యొక్క బల్ల. But number two, రెండవది చూడండి, when you read verse 25, 25వ వచనాన్ని చూస్తే, it is the table of the new covenant. క్రొత్త నిబంధన బల్ల. After the same manner, verse 25, also he took the cup and he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye, as oft as ye drink it, in remembrance of me. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. First, మొదటిది it is the table of the Lord. ప్రభు యొక్క బల్ల. So detached from all other tables. మిగతా బల్లల నుండి మీరు తొలగిపోండి. Give its priority to it. ప్రభు బల్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. Secondly, రెండవది, it is the table of the new covenant. క్రొత్త నిబంధన బల్ల. You see, all Old Testament people were part of the old covenant. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా పాత నిబంధనకు చెందిన వాళ్ళు. They belong to that old covenant. పాత నిబంధనకు సంబంధించిన వారు. That's why they were circumcised. అందుకనే వారు సున్నతి That's పొందాల్సి why they were వచ్చేది. offering sacrifices. వారు బలులు అర్పించాల్సి వచ్చేది. But you and I are not like that. నీవు నేను అలాంటి వాళ్ళం కాము. Neither we practice circumcision, మనము సున్నతిని ఆచరించటం లేదు, nor we bring any sacrifices here. జంతు బలులు అర్పించటం లేదు. Because we are part of the new covenant, New Testament. క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి వాళ్ళం. This is the blood of my New Testament. ఇది రక్తము నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. What does that mean to us? నా రక్తం వలన క్రొత్త నిబంధన అంటే మనకు అర్థం This ఏమిటి? new covenant is not made by any animal sacrifice. ఈ నిబంధన జంతువుల బలుల నుండి ఏర్పాటు It is చేయబడినది made కాదు. by the sacrifice of the Lord himself. ప్రభువే స్వయంగా తన రక్తము ద్వారా All those previous sacrifices were pointing towards this one vicarious sacrifice in the body of the Lord Jesus. పాత నిబంధనలో ఉన్న అనేక రకాల బలులు రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు మన స్థానములో అర్పింపబడే తన శరీరమందు బలియాగాన్ని They సూచిస్తున్నారు. were doing symbolic sacrifices. వాళ్ళ బలులని ఒక బలి రాబోతుందని చెప్పే ఆ సింబాలిక్ సాక్రిఫైస్. We are in the part of the actual sacrifice of the Lord వాళ్ళు Jesus. ఏ బలులో అయితే ఉన్నాయో, ఏ బలిని సూచిస్తున్నాయో ఆ నిజ బలి దగ్గరికి మనం తీసుకుని రాబడ్డాం. What does that mean, brother? దాని అర్థం ఏమిటి? Very simple. చాలా తేలిక. Listen very carefully. జాగ్రత్తగా వినండి, Very interesting. జాగ్రత్తగా వినండి, That ఆసక్తిగా means ఉంటుంది. they were part of the Old Testament, వారు పాత నిబంధనలో పాలిభాగస్తులు. Old Covenant. పాత నిబంధన, We are part of the New Covenant, మనము క్రొత్త నిబంధనలో పాలిభాగస్తులు. which means దాని అర్థము you and I నీవు నేను stand on a better ground. మరి శ్రేష్టమైన చోటు నిలవబడ్డాం. You tell me, in which way are we better than Abraham, అబ్రహాము కంటే ఏ కోణంలో మనం శ్రేష్ఠులమో చెప్పండి. Isaac, ఇస్సాకు, Joseph, యోసేపు కంటే, దానియేలు కంటే, Esther? ఎస్తేరు కంటే, Are any one of us better than them? వాళ్ళ ఆ భక్తులందరికంటే మనలో ఎవరమైనా శ్రేష్ఠులమా? Can we ever compare with any one of them? అసలు వాళ్ళతో పోల్చుకోవడానికైనా దగ్గరలో ఉన్నామా? Absolutely not. ఖచ్చితంగా లేం. But remember, కానీ గుర్తుపెట్టుకోండి, when the Lord is telling us that we are in the new covenant, ప్రభు మీరు క్రొత్త నిబంధనకు చెందిన వారు అని ప్రభు ఎప్పుడైతే చెప్పేశాడో, the Lord tells us that you and I are on a better ground than them. నీవు నేను మరి శ్రేష్టమైన చోటు నిలబెట్టబడ్డామో
పాత నిబంధన భక్తులందరికంటే శ్రేష్టమైన చోటు ఉన్నది. How do we understand that? ఇది మనకు ఎలా అర్థమవుతుంది? Simple example. ఒక చాలా తేలికైన ఎగ్జాంపుల్ చెప్తాను. In a wedding, వివాహంలో 3 parties are required. 3 పార్టీలు ఉండాలి. Which 3 parties are required? ఎవరెవరండి 3 పార్టీలు అంటే? Number 1, మొదటిది there should be a bridegroom. పెండ్లి కుమారుడు ఉండాలి. Number 2, 2, there should be bride. పెండ్లి కుమార్తె ఉండాలి. And number 3, మూడవది there should be guests. అతిథులు ఉండాలి కదా. And then the wedding take place. తర్వాత ఆ వివాహం జరుగుతా ఉంది. Tell me, చెప్పండి మీరు. if the bridegroom is not there, పెళ్లి కొడుకు లేడనుకోండి పెళ్లిలో, can the wedding take place? పెళ్లి జరుగుద్దా? Okay, if the bride is not there, పెండ్లి కుమార్తె లేదనుకోండి, can the wedding take place? వివాహం జరుగుద్దా? No, జరగదు. they both have to be there. వాళ్ళిద్దరూ ఉండాలి. And if the guests are not there, ఒకవేళ అతిథులు లేకపోతే can the wedding take place? వివాహం జరుగుద్దా? Yes. జరుగుద్ది. My brother, my sister, సోదరి సోదరులారా, what a relationship the Lord has established with us. ప్రభు మనకు ఏర్పడిన ఆయనతోన సంబంధం ఎంత గొప్పది. In that future wedding, future marriage, రాబోతున్న గొర్రె పిల్ల వివాహం ఉంది. Revelation chapter 19 tells us, ప్రకటన 19 చెప్తా ఉంది, the Lord Jesus Christ is the bridegroom. ప్రభువైన యేసుక్రీస్తే ఆయన పెండ్లి The కుమారుడు. redeemed church of God is the bride of the bridegroom. దేవుని చేత విమోచించబడినటువంటి సంఘం ఉన్నదే పెండ్లి కుమార్తె. What a privileged position the Lord has given to us. ప్రభు మనకిచ్చినటువంటి ధన్యత ఎంత గొప్పది. But all those Old Testament saints, మరి పాత నిబంధన భక్తులందరూ ఎక్కడ you ఉన్నారు? know what are they called? వాళ్ళు ఏమని They పిలువబడ్డారు? are called the friends of the bridegroom. పెండ్లి కుమారుని స్నేహితులు అని పాత నిబంధన భక్తులు The last person in that order was John the Baptist. ఆ పెండ్లి కుమారుని స్నేహితులు అని చెప్పబడిన వారి లిస్ట్ లో ఆఖరి వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. And did you know what he say? ఆయన ఏమన్నాడో తెలుసా? You can read in John 3 verse 29. యోహాను సువార్త 3వ అధ్యాయం 29లో ఆయన సాక్ష్యాన్ని మీరు చదువుతారు. John 3 verse 29. 3వ అధ్యాయం 29వ He వచనం. said, "He that hath had the bride is the bridegroom, but the friend of the bridegroom which standeth and heareth rejoiceth greatly because of the bridegroom's voice. This my joy therefore is fulfilled." పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. He acknowledged himself as the friend of the bridegroom. బాప్తిస్మం ఇచ్చి యోహాను పెండ్లి కుమారుని స్నేహితుడు అని చెప్తున్నాడు. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, we are not in that order. మనము బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ లిస్ట్ లో లేము. We are part of the new covenant. క్రొత్త నిబంధనలో బాలి భాగస్థులం. We are the bride of Christ. క్రీస్తు పెండ్లి కుమార్తెకు చెందిన What వాడు. an elevated position he has given to పెండ్లి us. కుమార్తె స్థానం ఎంత గొప్పది. Bride of the bridegroom, the Lord Jesus. ఆ పెండ్లి కుమారుడు క్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడై ఉండగా మనం పెండ్లి కుమార్తె. That's why it is said, అందుకని ఇక్కడ చెప్పబడింది, number 1, మొదటిది it is the table of the Lord. ప్రభు వారి యొక్క బల్ల. Don't forget that. అది మర్చిపోవద్దు. Number 2, 2, it is the table of the new covenant. క్రొత్త నిబంధన బల్ల. We are not here because of any symbolic sacrifices, but the actual sacrifice of the Lord Jesus. అక్షరార్థమైన ఏ బలి వల్ల ఇక్కడ మనం లేము గాని పాత నిబంధన బలులన్నీ ఏ బలి గురించి చెప్పబడుతున్నాయో ఆ వాస్తవికమైన కల్వరి బలియాగం యేసు ప్రభు రక్తము ద్వారా ఏర్పడిన నిబంధన. That's why in Psalm 50 and verse 5 we read, కీర్తన 55వ చరణంలో ఎలా చదువుతాం? "Gather my saints together unto me, those that have made a covenant with me by sacrifice." బలి అర్పణల చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడు అని ఆయన పిలుస్తున్నాడు. God willing, tomorrow morning, ప్రభు చిత్తమైతే రేపు ఉదయం, on the first day of the week, రేపు వారంలో మొదటి దినం, we are again going to come together మరలా మనమందరం కూడి రాబోతున్నాం around the table. బల్ల చుట్టూ. Actually speaking, that should be called as the remembrance meeting, నిజానికి రేపు జరిగే కూడికను జ్ఞాపకార్థ కూడిక అని పిలవాలి. because that's the third thing we learn here. ఇక్కడ మనం నేర్చుకునే మూడవది అది. When you read verse 24 and 25, 24, 25 వచనాలు 1 చూస్తున్నప్పుడు, Corinthians chapter 11 verse 24 and 25, 24, 25 వచనాలు, we notice thirdly, it is the table of the remembrance. 24, 25లో మూడవది
జ్ఞాపకార్థ కూడిక. But when I read those two జ్ఞాపకార్థ verses, బల్ల. రెండు వచనాలు నేను మీకు జ్ఞాపకం and చేస్తాను. when he had given thanks and he brake it and said, "Take, eat, this is my body which is broken for you. This do in remembrance of me." Verse 25. After the same manner also he took the cup when he had supped, saying, "This cup is the New Testament in my blood. This do as oft as you drink it in remembrance of me." Twice he is speaking there. 23లో ఒకసారి, అలాగే 25లో ఒకసారి ఆయన 24, 25లో రెండు సార్లు చెప్పాడు, జ్ఞాపకము చేసుకొనుటకై. Do in remembrance of me. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. Do in remembrance of నన్ను me. జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. Why do you think it is said twice? ఎందుకు రెండు సార్లు చెప్పబడింది It could have చేయడని? been said only once. ఒకసారి చెప్తే సరిపోతుంది కదా. Why it is said twice? ఎందుకు రెండు సార్లు చెప్పబడింది? That thirdly, it is the table of remembrance. మూడవది జ్ఞాపకార్థ బల్ల. Why said twice? ఎందుకు చెప్పబడింది రెండు సార్లు? You know why? ఎందుకని? Very simple. చాలా తేలికండి. Because the Lord knows we are forgetful people. ప్రభు రెండు సార్లు ఎందుకు చెప్పాడంటే మనం అందరం కూడా మరిచిపోయే వాళ్ళమని. There are two things we should think about. రెండు సంగతులు మనం ఆలోచించాల్సి ఉంటుంది. That if anybody does any harm to us, ఎవరైనా మనకి ఏదైనా కీడు చేస్తే we will never forget. మరిచిపోమండి. But anybody does any help to us, ఒకవేళ ఎవరైనా మనకు మేలు చేస్తే we will easily forget. త్వరగా మరిచిపోతాం. Our nature is, మన బుద్ధి స్వభావం, we remember what is to be forgotten and we forget what is to be remembered. జ్ఞాపకం చేసుకోవాల్సిన మరిచిపోతాం, మరిచిపోవాల్సిన వాటిని జ్ఞాపకం చేసుకో. అది మన స్వభావం. That is our problem. మన సమస్య అది. And who knows that? ఎవరికి తెలుస్తుంది? The Lord knows our frame. మన కథంతా ప్రభుకి He knows what kind of people we are. మనం ఎలాంటి వ్యక్తులమో ప్రభు ఎరుగు. We are forgetful people. మనము మరిచిపోయే మనుషులం. That's why twice he said, అందుకనే రెండు సార్లు చెప్పబడింది, "This do in remembrance of me." నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. Because ఎందుకనంటే we remember what is to be forgotten ఏదైతే మరిచిపోతామో దాన్ని జ్ఞాపకం and చేసుకోవాలి. we forget what is to be remembered. ఏదైతే జ్ఞాపకం చేసుకోవాలో మరిచిపోయే వాళ్ళం. I said two things. రెండు సంగతులు If చెప్పాను. somebody does any harm to us, ఎవరైనా మనకి కీడు చేస్తే, any wrong to us, తప్పు చేస్తే మన పట్ల till death we will not forget. చచ్చిపోయేదాకా మర్చిపోం. But if anybody does any good to us, help to us, ఎవరైనా మనకి మేలు చేశారు, సహాయం చేస్తే we easily forget. మనము తేలికగా మర్చిపోతాము. That's what the Lord says. అందుకనే ప్రభువారు If అంటున్నారు, I would have done any harm to you, నేను మీకు ఏదైనా కీడు చేస్తే you would have always remembered. దాన్ని ఎప్పుడు మీరు జ్ఞాపకం But చేసుకుంటారు. I know నేను I have ఎరుగుదును, done a help to you, నేను మీకు మేలే and చేశాను. you are likely to forget. అయితే ఆ మేలు పొరపాటున మరిచిపోయే అవకాశం. That's why you should remember. అందుకనే రెండు సార్లు చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. Do this in remembrance of me. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. It is not a tradition. ఇది ఆచారం కాదు. Do not take light of it. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. Every day, every week, when we come together around the table, ప్రతిరోజు, ప్రతి వారం week by మనం week, చేరి వచ్చినప్పుడు, week by week, on the first day of the week, ప్రతి వారం, ప్రతి మొదటి రోజు let our thoughts be filled about who the Lord is and what he has done for us. ప్రభువుతో మన హృదయం అంతా నింపబడి ఉండాలి. ఆయన ఎవరో, ఆయన ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. What a remembrance meeting that will be. అలాగున రొట్టె విరిచే కూటం ఎంత శ్రేష్టమైన జ్ఞాపకం. Many times I thank the Lord. చాలా సార్లు నేను ప్రభువుని స్తుతించాను. My brother, my sister, ప్రియమైన సోదరి సోదరుడా, when we think we have come to remember the Lord, మనము రొట్టె విరిచే కూటానికి వస్తున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి in వస్తున్నాం. reverence and in all seriousness, గడగడలాడుతూ రావాలి, తీవ్రమైనటువంటి స్వభావంతోనే రావాలి. you know how do we show that? దాన్ని ఎలా మనము ప్రదర్శిస్తాం? Not only for that meeting, but for every meeting come before కేవలం time. రొట్టె విరిచే కూటం గురించి మాత్రమే కాదు, ప్రతి కూడికకు ఒకే వైఖరి కలిగి ఉండాలి. These days things are taken so lightly. నేటి దినాల్లో విశ్వాసులు సంగతులను ఇష్టానుసారంగా మార్చుకుంటూ ఉన్నారు. Even in the place assembly where we gather together, మేము గ్యాదర్ అవుతున్న చోట కూడా every time when I read the notice, నేను ఎప్పుడు కూడా నోటీస్ I చదవాల్సి say, వస్తుంది. brother, sister, for every meeting come at least 10 minutes before. సోదరులారా, సహోదరీలారా, 10 నిమిషాలైనా ముందు, మీటింగ్ కి ముందు రండి, వచ్చి కూర్చోండి అని చెప్తున్నాం. When we say meeting is at 7 o'clock, 7 గంటలకి మీటింగ్ అని చెప్పినప్పుడు the Lord is present there. ప్రభు 7 గంటలకే వచ్చి అక్కడ Whether ఉన్నారు. 2 or 3,
ఇద్దరు ముగ్గురు ఉంటే ఆయన The ఉంటానని Lord is చెప్పాడు. present there. ప్రభు యొక్క సన్నిధి అక్కడ And ఉంటుంది. in honor of the Lord, ఆయన ఘనత కొరకై whether you come or not, నువ్వు వచ్చినా రాకపోయినా when the meeting is started, మీరు వచ్చినారా మీటింగ్ ప్రారంభించబడాలి. what a blessing it will be. ఇది ఎంత చక్కటి ఆశీర్వాదం. I say back home, నేను మా ఇంటి గురించి I చెప్తున్నప్పుడు still long to see the whole assembly come together 10 minutes before. 10 నిమిషాల కంటే ముందు సంఘస్థులందరూ వచ్చి ఉండడం గురించి నేను ఎదురు చూస్తాను. I remember when I have come here earlier. నేను ఇక్కడికి వచ్చాను, ముందే వచ్చాను. I still remember that place. ఆ ప్రదేశం నాకు ఇంకా గుర్తుంది. ఇంతకు ముందు When the Lord's servant O.T. James uncle was sitting there. జేమ్స్ అంకుల్ గారు వారు బ్రతికున్నప్పుడు అక్కడ కూర్చోవడం నాకు ఇంకా గుర్తుంది. I know at least 15-20 minutes before. 15 లేదా 20 నిమిషాల ముందు వచ్చి ఆయన ఎదురు At చూసేవాడు. least 75% of the assembly was ఆ present. దినాల్లో దాదాపు 75% సంఘం కూడా వచ్చేసేది. All are sitting silently. అందరూ కూడా మౌనంగా కూర్చునేవారు. Some are praying. కొంతమంది Some ప్రార్థించేవారు, are reading కొంతమంది scripture. లేఖనాలు Some చదువుకునేవారు, are silently కొంతమంది waiting. మౌనంగా ధ్యానం చేసుకునేవాళ్ళు. What has happened today? మీకేమైంది ఇప్పుడు? Dear brother and sister, ప్రియ సోదరి, ప్రియ సోదరుడు, ఇప్పుడు మీకు ఏమైంది? now to whom this is to be spoken, ఇది ఎవరికి చెప్పబడాలి? they are not here. వారు ఇప్పుడు లేరు. They must be thinking about tomorrow. రేపటి గురించి అని అనుకుంటున్నారు. Tomorrow we have to go. Why to go today? రేపు వెళ్దాంలే అండి, ఈ రోజు ఎందుకు వెళ్ళాలని కొంతమంది ఆగిపోయారు. This is another disadvantage. ఇది మరొక, ఈ ఏర్పాటు మరొక డిసడ్వాంటేజ్ అండి. Joy is helping us in that. జాయ్ చాలా ప్రయాసపడుతున్నాడు. You know what is that? ఇదేంటో తెలుసా? They are thinking, Joy, that they will listen afterward. వాళ్ళు ఏమనుకున్నారంటే రికార్డ్ చేస్తున్నారు కదా, తర్వాత విందాం అనుకుంటున్నారు. This is good, మంచిదే, but there is a disadvantage. కానీ కొంత అసౌకర్యం ఉంది దీనిలో. Disadvantage for preacher like me, నాకు నాలాంటి బోధకుడికి ఆ డిసడ్వాంటేజ్ that I cannot preach this message again. మరలా ఈ వర్తమానం రెండోసారి చెప్పడానికి ఉండదు. That is okay. అది సరేలేండి. If the Lord leads me, I will preach 10 times. ప్రభు గనక నడిపిస్తే ఇదే పాఠం 10 సార్లైనా నేను చెప్పాల్సిందే. But they who think wrongly, కానీ తర్వాత విందామనే తప్పు ఆలోచన కలిగిన వాళ్ళకి ఇది why to go? We will listen it afterward. తర్వాత విందాంలే అనే ఆయన సన్నిధిని They are పోగొట్టుకుంటున్నారు. missing the blessing actually. నిజానికి వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. Coming actually in the gathering and listening straight from the Lord సంఘముగా కూడి ప్రభు యొద్ద నుండి నేరుగా విన్న వర్తమానం has its own blessings, I tell you. అది ఎన్నో ఆశీర్వాదాలు My తీసుకొస్తుంది. brother, my sister, ప్రియ సోదరుడా, సోదరి, tomorrow is going to be an examination. రేపటి దినం మనకి ఒక పరీక్షా దినం. You all did very well, I heard, in the quiz in the afternoon. మధ్యాహ్నం క్విజ్ లో మీలో చాలా మంది బాగా పాల్గొన్నారని విన్నాను. But actual examination will be tomorrow మన morning. ఈ రోజు మధ్యాహ్నం కాదు, రేపు మనకు అసలు పరీక్ష The ఉంది. meeting is going to start at 8:30. 8:30కే రేపు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. Let us make an effort to come here before 10 minutes. 10 నిమిషాల కంటే ముందు కనీసం In that you honor the Lord. అలా వచ్చేవాళ్ళు ప్రభుని You keep the ఘనపరిచేవాళ్ళు. discipline of the assembly. సంఘం యొక్క క్రమశిక్షణను కొనసాగించండి. And you don't bring disorderliness in the local assembly. స్థానిక సంఘములో మీరు డిసార్డర్ అక్రమము As తీసుకురావద్దు. you honor the Lord in that, మీరు ఈ విషయంలో ఆయన ఘనపరిస్తే, you know what the Bible says? బైబిల్ ఏం చెప్పిందో Do తెలుసా? you know what the Lord says? ప్రభు ఏం చెప్పాడో తెలుసా? If you honor me, మీరు నన్ను ఘనపరిచినట్లయితే I will honor you. నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. Shall we take a decision today? మరి ఈ రోజు ఒక చక్కటి తీర్మానాన్ని తీసుకుందామా? It is the table of the Lord. ఇది ప్రభు వారి యొక్క బల్ల కదా. It is the table of new covenant. ఇది క్రొత్త నిబంధన బల్ల కదా. It is the table of ఇది remembrance. జ్ఞాపకార్థ గ్రంథ బల్ల కదా. Remembering the Lord. ప్రభుని జ్ఞాపకం చేసుకునుట, Focus upon Him. ఆయన మీద మనము ఏకాగ్రత ఉంచుట. Don't look to your right and left. మీ కుడి పక్కన ఎడం పక్కన ఎవరు కూర్చున్నారో Let's మీకు focus అనవసరం. upon Him. ఆయన మీద మనము దృష్టి సారించుట. What a worship that will be. అది ఎంత చక్కటి ఆరాధన. Number 4. నాలుగవది, It is the table of the communion. సహవాస బల్ల. 1 Corinthians chapter 10 verse 16. 10:16 చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 1 Corinthians 10:16. 10:16. It is the table of the communion. మనము రక్త పాలు పుచ్చుకొనుట అని చెప్పాడు. The cup of the blessing which we bless, is it not the communion of the blood of Christ? The bread which we break, is it not the communion of the body of Christ? రొట్టె తినుట పాలు పుచ్చుకొనుట కదా క్రీస్తు శరీరములో. పాత్రలో పాల్గొనుట అనేకులమైన ఒక్క శరీరమై ఉన్నాం కదా. What an important relationship we have brought in.
మనము ఎంత చక్కటి సహవాసము అనే సంబంధంలోనికి తీసుకుని It is an రాబడ్డాము. intimate relationship, communion with the Lord himself. ప్రభుతో స్వయంగా అన్యోన్య సహవాసములోనికి తీసుకుని రాబడుట. When we are born again, మనము తిరిగి జన్మించినప్పుడు, when we come to the cross of the Lord Jesus, ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యొద్దకు మనం వచ్చినప్పుడు 3 things are offered to us. మనకి 3 సంగతులు అనుగ్రహించబడ్డాయి. Number 1, మొదటిది forgiveness. క్షమాపణ ఇవ్వబడింది. All our past sins are forgiven. మన గత పాపమంతా క్షమించబడింది. 3 things are offered to us. 3 సంగతులు మనకు అప్పగించబడ్డాయి. Number 1, మొదటిది forgiveness. క్షమాపణ. Number 2, రెండవది freedom. స్వాతంత్ర్యము. Sin cannot rule over us. పాపము నాకు మన మీదకి ఏమాత్రం We అధికారం were లేదు. the servants of sin earlier, మనం ఇంతకు ముందు పాపానికి దాసులం. but now we have received the freedom in the Lord Jesus. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు మనకి స్వాతంత్ర్యం ఉన్నది. But thirdly, మూడవది we also receive the fellowship. మనకి సహవాసం ఉన్నది. Our fellowship is with God, మన సహవాసము ప్రభుతో, with the Son, the Lord Jesus, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా సహవాసం. and with one another, the fellow believers. మనము ఒకరితో ఒకరం We are సహవాసం brought కలిగి into the communions, మనము fellowship. ఈ బల్ల మనలందరినీ సహవాసంలోనికి తీసుకుని వచ్చి Let us remind ourselves every time, ప్రతిసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. I am here to have communion with the Lord, ప్రభుతో సహవాసం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. communion with my fellow believers. నా తోటి సహోదరులతో సహవాసం చేయడానికి ఉన్నాను. If my communion with my fellow believer is broken, ఒకవేళ నా తోటి సహోదరితో సహవాసము తెగిపోతే, before I come to the table of remembrance, నేను ఈ జ్ఞాపకార్థ బల్ల దగ్గరికి చేరే ముందు I should set it right నేను దానిని సరి and చేసుకోవాలి. then come and partake of it. అప్పుడు మాత్రమే నేను ఈ బల్లలో పాలు పంపులు You know పొందాలి. how important it is. ఇది ఎంత ప్రాముఖ్యమైందో మీరు When we come గమనించారా? together for fellowship, మనము సహవాసానికి కూడి వచ్చినప్పుడు there are many practical experiences. మన అనుభవంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. Keep your eyes open. మీ కళ్ళు తెరిచి ఉంచండి. When the bread or the wine is passed, రొట్టె లేదా పాత్ర పంచబడుతూ ఉన్నప్పుడు don't close your eyes. మీ కళ్ళు అలా మూసుకుని ఉండొద్దు. Open your eyes. తెరిచి చూడండి. See the bread రొట్టెను చూడండి. and see who is sitting next to you. నీ పక్కన ఎవరున్నారో కూడా If చూడు. believer, pass on. విశ్వాసి అయితే వారికి If అందించు. not, give to the brother who is helping us to pass on. ఒకవేళ విశ్వాసి కాకపోతే ఎవరైతే సహాయం చేస్తున్నారో వారికి తిరిగి ఇచ్చేయండి. Keep your eyes open. మీ కళ్ళు తెరిచి Take ఉంచండి. the bread in hand. అది మీ దగ్గరకు వచ్చినప్పుడు చేతితో తీసుకోండి. The bread that we break, you break it. మనము విరుచు రొట్టె అన్నాడు. మనము రొట్టె విరవాలి. Some sisters or brothers, I found they are collecting the crumbs which have fallen there. కొంతమంది సిస్టర్స్ నేను చూశాను, ఆ ప్లేట్ లో ఉన్న చిన్న చిన్న రొట్టె ముక్కలు ఉన్నాయి, వాటిని అన్నిటిని పోగు And they చేసుకుంటున్నారు. think the blessing which the Lord told, the crumbs falling from the table, that woman was said to be. వీళ్ళ లాజిక్ ఏంటంటే ఆ పడిపోయిన రొట్టె ముక్కలు ఎత్తితే చాలా ఆశీర్వాదం అయింది కదా, అది వీళ్ళ ఫార్ములా. Don't do that. అది ఆ పని చేయకండి. Break the bread. మనము ప్రతి విశ్వాసి విరవాలి. Keep your eyes open. మీ నేత్రాలు తెరిచి And ఉంచండి. with much prayer ప్రార్థనా and పూర్వకంగా reverence to the Lord, దైవ ప్రభు పట్ల భయభక్తులతో partake of it. ఆ రొట్టెలో పాలు పంపులు పొందండి. Brother, why I'm saying that? ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి In వస్తుంది? one place, ఒక చోట I was also helping to pass on the bread. నేను ఒక చోట రొట్టె పంచుతూ ఉన్నప్పుడు దానిలో సహాయంగా ఉన్నాను. It's a small assembly చిన్న సంఘమే, gathering in 2 rooms. 2 గదుల్లో ఉన్నారు. So there was no place to move. వెళ్ళడానికి ఎక్కువ చోటు లేదు. So I was also helping them. కాబట్టి నేను హెల్ప్ And చేస్తున్నాను. as I was passing on the bread, నేను రొట్టె పంచుతూ ఉండగా one sister ఒక సోదరి covering her hair ఆమె ముసుగు వేసుకునుంది, and closing her eyes. కళ్ళు మూసుకునుంది. She doesn't know what is coming in front of ఏమి her. వస్తుందో ఆమెకి తెలియదు. She immediately put 10 rupees. ఆ ప్లేట్ లో రొట్టె సాసర్లో 10 రూపాయలు వేసేసింది. She put 10 rupees on that. 10 రూపాయలు వేసేసింది. She thought it's a offering time now. అది చందా పట్టే సమయం అనుకుంది. Thank God it was bread. ప్రభుకి స్తోత్రం. అది రొట్టె కాబట్టి. Had it been the cup, ఒకవేళ పాత్ర వస్తే what difficulty it must have been. ఎంత చికాగ్గా ఉంటుంది ఇది. So many practical things I have seen. ఎన్నో ఇలాంటి ఇబ్బందులు నేను చూశాను. Dear brother and sister, ప్రియ సోదరి సోదరులారా, keep your eyes open. కళ్ళు మీ దగ్గరకు Sit వస్తున్నప్పుడు next to the believers who partake on the local మీ assembly. పక్కన మీ స్థానిక సంఘంలో
మీతో పాటు రొట్టె విరిచే సహోదరుడు సహోదరిని చూడండి. And be alert on what's happening there. ఏం జరుగుతుందో మీరు స్పృహలో ఉండండి. Even when it comes time to give thanks for the bread or the cup, రొట్టె కొరకో పాత్ర కొరకో సహోదరులు స్తోత్రాలు చెప్పేటప్పుడు there are some competition, పోటీ వచ్చేస్తుంది కొంతమందిలో. He has broken bread. ఆయన రొట్టె విరిచాడు కాబట్టి, He gave the thanks for the bread. ఆయన రొట్టె విరిచాడు కాబట్టి, Now I will స్తోత్రం run చెప్పాడు for the cup. కాబట్టి ఎన్నే పరుగు పందెమే రెడీ. And that brother unnecessary competing with another brother. ఆ సహోదరుడు మరొక సహోదరుడితో అనవసరంగా పోటీ పడుతున్నాడు. Every Sunday. ప్రతి వారం ఇదే గొడవ. That day what happened was, ఆ రోజు ఏం జరిగిందంటే, this brother, he doesn't know, ఈ వ్యక్తికి తెలీదు, but he's only waiting, he's getting up or I am getting up. ఆయన లెగుతున్నాడు కాబట్టి ఈయన లెగాల, అదొకటే మనసులో ఉంది. So before he got up, he went ahead. ఆయన లేచే లోపు ఈయన వెళ్ళిపోయాడు. And that day the cups were kept like this. ఆ రోజున ఆ కప్స్ ఇలా రెండు పెట్టబడ్డాయి. Usually they were keeping the other way around. సాధారణంగా రెండు కూడా ఇటువైపు ఉంటాయి. So they used to go there, వెళ్ళాలి, take the cup, ఆ రెండింటిని పట్టుకుని and then keep it the right way, రైట్ వేలో ఇలా పైకి పెట్టాలి, and pour the wine. తర్వాత ద్రాక్ష రసం దానిలో పోయాలి. That day the brother who kept the table, ఆ రోజున బల్ల సిద్ధం చేసిన ఆయన he kept it the other way. వేరేలా పెట్టేసాడు. This brother doesn't know that. ఈ విషయం ఆయనకి తెలియదు. He is just looking at him, వెళ్ళిపోదామనే ధ్యాసే తప్ప, and he ran there, పరిగెత్తుకెళ్ళిపోయాడు, immediately took the cup, ఆ రెండింటిని పట్టేసుకున్నాడు, and he's doing it reverse. రెండింటిని పంపేశాడు. The whole assembly is watching. సంఘమంతా చూస్తాం. The seriousness of that ordinance is lost. శ్రద్ధతో భక్తితో జ్ఞాపకం చేసుకునే విశ్వాసుల యొక్క ఏకాగ్రత My brother, my చెడగొట్టబడింది. sister, ప్రియమైన సోదరి సోదరులారా, we must be much in prayer. ఎక్కువ ప్రార్థనా పూర్వకంగా రావాలి. It's a table of communion. అది సహవాస బల్ల, పోటీ బల్ల కాదు. Communion with the Lord and with one ప్రభువుతో another. తోటి సహోదరునితో సహవాసమే గాని పోటీ లేదు. Let's honor the Lord in everything that we do. ఈ విషయంలో మనం ఇలాగ జరిగించేటప్పుడు అన్ని విషయాల్లో ప్రభువుని గణపరచాలి. Number 1, మొదటిది it's a table of the Lord. ప్రభువు బల్ల. Number 2, రెండు, it's a table of new covenant. క్రొత్త నిబంధన బల్ల. It's a table of remembrance. మూడవది జ్ఞాపకార్థ బల్ల, It's a table of communion. సహవాస బల్ల. Number 5, ఐదవది it's a table of universal body. అది సార్వత్రిక శరీరం యొక్క బల్ల. We are gathering here locally, ఇక్కడ మనము స్థానిక సంఘములో కూడుకుంటున్నాం. but we are part of that universal body. మనము సార్వత్రిక సంఘ శరీరములో పాలిభాగస్తులం. What a privilege it is for us to remember ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నట్టు that ఎంత all ధన్యత. people of God gathering all over the world, ప్రపంచమంతా పరిశుద్ధులందరూ కూడుకుంటూ ఉంటుండగా మనం కూడా as kings and priests, రాజులుగా యాజకులుగా మనము చేరి worshiping వస్తున్నాం. God all over the world. ప్రపంచమంతా పరిశుద్ధులతో కలిసి మనము కూడా ఆరాధించుతాం. We as small assembly చిన్న సంఘమే మనం, are part of that big family, big పెద్ద body. కుటుంబంలో సభ్యులం. The Lord has made part and parcel of that. అలాంటి పెద్ద కుటుంబంలో ప్రభు మనల్ని ఆయన ఉంచాడు. I will not elaborate on that దాని గురించి ఎక్కువ వివరించను, because that's very important subject. చాలా ప్రాముఖ్యమైన అంశం కూడా అది. You are not alone here. ఇక్కడ మీరు ఒంటరిగా లేరు. You are not just a small assembly of believer here. విశ్వాసులుగా కొద్దిపాటి సమూహంగా మాత్రమే మీరు లేరు. We are part of that all redeemed people of God all over the world, from all groups of people. ప్రపంచమంతా అన్ని జనాంగాల నుండి రక్షించబడిన ఈ పెద్ద కుటుంబంలో మనమందరం పాలిభాగస్తులం. So firstly, మొదటిగా it's the table of the Lord. ప్రభువు యొక్క బల్ల. Secondly, రెండవది it is the table of new covenant. ఇది క్రొత్త నిబంధన బల్ల. Thirdly, మూడవది it's a table of remembrance. జ్ఞాపకార్థ బల్ల. Fourthly, నాలుగవది it's a table of communion. సహవాస బల్ల. Fifthly, ఐదవది it's a table of universal bond or universal body. సార్వత్రిక శరీరముతో సంబంధం కలిగి ఉండి బల్లలో చేయవేస్తున్నాం. Sixth, ఆరవది verse 28. 28వ It is వచనం. the table of self-examination. తనను తాను పరీక్షించుకోవాల్సిన బల్ల. My brother, my sister, బల్ల యొద్ద తనను తాను it is పరీక్షించుకోవాలి. better when we come near the table to examine ourselves. ప్రియ సోదరి సోదరులారా, ఈ బల్ల యొద్దకు మనం వస్తున్నప్పుడు
మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. How important that examination ఈ is. పరీక్ష ఎంత ప్రాముఖ్యమైనది. First of all, మొదటిగా it's a personal examination. ఇది వ్యక్తిగతమైన పరీక్ష, If స్వపరీక్ష. there is anything wrong in my life, నా జీవితంలో ప్రభుకి ఇష్టం లేనిది I ఏదైనా ఒకవేళ must ఉంటే confess it before the Lord, నేను ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. and then only partake of it worthily. అప్పుడు మాత్రమే యోగ్యమైన రీతిలో నేను దానిలో పాలు పంపులు It పొందగలను. is personal ఇది examination. వ్యక్తిగతమైన పరీక్ష. It is specific examination. రెండవది నిర్దిష్టమైన పరీక్ష. Not if I have committed sin. ఒకవేళ నేను ఏదైనా పాపం చేసి ఉంటే అలాంటి పరీక్ష కాదు ఇది. What wrong that you did, you confess it, that ఏ wrong. తప్పు అయితే నేను చేశానో ఆ తప్పును ఖచ్చితంగా నేను గ్రహించి దానిని You ఒప్పుకోను. can write Leviticus chapter 5 verse 5. లేవియాకాండం 5:5 మీరు రాసుకోవచ్చు. And it shall be, when he shall be guilty in one of these things, that he shall confess that he hath sinned in that thing. 5వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనా అపరాధి అయినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపము ఒప్పుకొని. It's a personal examination. వ్యక్తిగతమైన స్వపరీక్ష. It's a specific examination. నిర్దిష్టమైన పరీక్ష. It's an examination with true penitence. Penitence means we will not do it again. మళ్ళా తిరిగి తప్పు చేయకుండా ఉండేటట్టుగా పరీక్ష. When Nathan pointed out David, నాతాను దావీదును ఆయన పాపం చేశాడు అని he చెప్పినప్పుడు repented of that. దావీదు పశ్చాత్తాపపడ్డాడు. And we never read that David repeated that sin again. దావీదు తన జీవితంలో ఆ పాపాన్ని ఎన్నడే గాని తిరిగి చేయలేదు. We confess sin. పాపాన్ని మనం ఒప్పుకుంటాం. We make a specific confession. ఖచ్చితంగా ఈ పాపం అని కూడా గుర్తిస్తాం. But after that again, if we do the same, ఒకవేళ మరలా అదే పాపాన్ని మనము చేస్తే, keep doing the same, చేస్తూ ఉంటే, my brother, my sister, ప్రియ సోదరి సోదరులారా, that is not good for us. మనకు అది మంచిది కాదు. Number 4, నాలుగవది, the examination should be with the mind of restitution. మనము తిరిగి పునరుద్ధరించబడాలి, ప్రభు ఇచ్చిన స్థానానికి మరలా రావాలి అనే ఆశతో పరీక్ష చేసుకోవాలి. This doctrine of restitution is not taught in many places. తిరిగి ప్రభు ఇచ్చిన స్థానానికి మరలా వచ్చుట అనేది సిద్ధాంతం ఎక్కువగా బోధించబడటం లేదు. Which means, దాని అర్థము, if you have wronged somebody in something, ఏదో విషయంలో ఎక్కడో తప్పు చేస్తే return it back to him. తిరిగి చెల్లించుట, Set it right. సరి చేయుట, Make your accounts clear. నీ యొక్క లెక్క సరి చేసుకునుట. Don't keep any account pending. మీ లెక్కలో ఏది అచ్చి ఉంచుకోవద్దు. I remember one brother, Puvelgan. He came to the Lord. ఒక సోదరుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. He was working with me in the Indian Air Force. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాతో పాటు ఆయన పనిచేసేవాడు. He came to know the Lord. ఆయన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు And he went to one shopkeeper. ఆయన ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళాడు. And he told him, ఆయనతో చెప్పాడు, Sir, on so and so day I came to your place. పలానా సమయంలో నేను మీ దగ్గరకు వచ్చానండి. And so many items you kept on the table. టేబుల్ మీద చాలా పెట్టారు మీరు. And that time the electric supply went ఆ off. సమయంలో కరెంట్ పోయింది. But without your knowledge, I picked up few things and carried. మీకు తెలియకుండా కొన్ని సంగతులు నేను తీసుకుని వెళ్ళిపోయాను. Sir, I have come to you. ఇప్పుడు నేను మీ దగ్గరికి ఎందుకు I brought వచ్చానంటే, this item. ఆ వస్తువుల యొక్క విలువను Please take it back. తెచ్చాను, తిరిగి Or తీసుకోండి. take the money for that. ఆ డబ్బు తిరిగి తీసేసుకోండి. That shopkeeper was shocked. ఆ వస్తువులు తీసుకోండి, డబ్బు ఏదైనా తీసుకోండి. Then ఆ షాప్ కీపర్ ఆశ్చర్యపోయాడు. Puvelgan said, ఆ పూలగన్న ఆయన చెప్పాడు, Now I am a child of God. నేను కూడా దేవుని బిడ్డనండి. I did wrong to you so many days back. నేను కూడా చాలా తప్పు చేశాను. I have received the Lord ప్రభువైన Jesus. యేసుక్రీస్తుని అంగీకరించాను. He has forgiven my sin. నా పాపాన్ని ఆయన క్షమించాడు. You take your item, నీ ఐటమ్ నువ్వు తీసుకో, take the money for that. డబ్బైనా తీసుకో అన్న. My brother, my sister, ప్రియ సోదరి సోదరులారా, that was a great thing what Puvelgan did that day. పూలగన్న అనే ఆయన చేసిన సంగతి ఆ దినమున There చాలా are గొప్పది. many of us మనలో చాలా మంది who are keeping many things pending, చాలా తిరిగి ఇవ్వాల్సినవి పెండింగ్ లో పెట్టుకున్నాం. which is not good for us. మనకు మంచిది కాదది. It's a table of self-examination. స్వీయ పరీక్ష బల్ల ఇది. Because if we don't do it with examination, సరిగా పరీక్ష చేసుకోకపోతే, that's why Apostle Paul says in verse 30, 30లో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. chapter 11 verse 30, 11:30, For this cause many are weak and sickly among you, and many sleep. ఇందువలననే మీలో అనేకులు బలహీనులయ్యారు, రోగులయ్యారు,
చాలా మంది నిద్రించుచున్నారు. May the Lord help us that we may examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. Seventhly and lastly, ఏడవది చివరిగా బల్ల గురించి. it's a table of anticipation. రాకడను ఎదురు చూసే బల్ల. It's a table of victory. విజయంతో కూడినటువంటి బల్ల. 1 Corinthians 11:26. 11:26లో ఆ మాట ఉంది. For as often as ye eat this bread and drink this cup, ye do shew the Lord's death till he come. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Dear brother and sister, ప్రియ సోదరి we సోదరులారా, not only declare the death of the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని ప్రచురించడం మాత్రమే కాదు, but we anticipate his soon coming. ప్రభు వచ్చు వరకు అనే మాటలో ఆయన రాబోతున్నాడు అని ఎదురు It's a చూస్తున్నాం. table of victory, విజయంతో కూడిన బల్ల. victory of the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు వారి విజయ but సూచిక. it's also table of anticipation of ఆయన his soon తిరిగి coming. రెండవసారి రాబోతున్నాడు అని చెప్తుంది ఈ బల్ల. When we come to the Lord's table, ప్రభు బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు we have 5 looks. 5 దృష్టులు మనం కలిగి We ఉండాలి. look backward to the cross. మనం వెనక్కి చూడాలి, కల్వరి శిలువ కనబడుతుంది. We look outward to the emblems on the table. మనం బయటికి చూడాలి, బల్ల మీద ఆ సూచనలు ఉన్నాయి. We look upward to God and his love and thank him. పైకి మనం చూడాలి, తండ్రి ఆయన ప్రేమను చూసి స్తుతించాలి. We look backward. వెనక్కి చూడాలి, We look outward. బయటికి చూడాలి, We look upward. పైకి చూడాలి. We look inward మన లోపలికి పరీక్షించుకోవాలి, and examine ourselves. పరీక్షించుకోవాలి. But we also look forward. మనము ఎదురు చూపు కూడా ఉండాలి. Forward to the clouds. మేఘాలు ఎప్పుడు రాబోతున్నాయి? And we say, even so, come Lord ప్రభువైన Jesus. యేసు రమ్ము అనే ఆశతో బల్ల దగ్గర ఉండాలి. 7 aspects about the Lord's table. ప్రభు బలను గురించి 7 సంగతులు మనం Will చూసాం. you remember this? ఇది మీరు Will గుర్తుపెట్టుకుంటారా? you come and do this with all reverence? ఈ భయముతోటి, ఈ భక్తితోటి బల్ల దగ్గరికి చేరి వస్తారా? It is the table of the Lord. ఇది ప్రభు వారి యొక్క బల్ల. It's a table of the new covenant. క్రొత్త నిబంధన బల్ల. It's a table of remembrance. జ్ఞాపకార్థ బల్ల. It's a table of communion. సహవాసపు బల్ల. It's a table of universal body. సార్వత్రిక సమూహముతో కూడా మనము చేసే It's బల్ల. a table of self-examination. వ్యక్తిగత స్వీయ పరీక్ష బల్ల. And it's a table of victory and anticipation of the విజయంతో Lord. ఉన్నటువంటి ఈ బల్ల ప్రభు రాకడను సూచించే బల్ల. May the Lord bless his word to your heart and my heart. ప్రభు ఈ మాటలు మన హృదయాల ఆశీర్వాదం కొరకే And that దీవించును. tomorrow, as we anticipate to come together, రేపొద్దున మనము ప్రభు దినమున బల్ల యొద్దకు వస్తూ ఉంటుండగా let's come with all prayer and preparation. ప్రార్థనతోటి సిద్ధపడి బల్ల యొద్దకు చేరి వద్దాం. That Lord's name may be glorified henceforth through your life and my life. నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా ప్రభు వారికి మహిమ ఘనత కలగాలి. Amen.